హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు, అందుకే మీ ముందుకు హాజరు కాలేను. కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్కడిదే, అది స్కీమ్. అది ఢిల్లీ లిక్కర్ స్కీమ్. ఢిల్లీ లిక్కర్ స్కీమ్ కేసులో విచారణకు రాని న్యాయమూర్తికి లేఖ. విచారణకు రానని న్యాయమూర్తికి లేఖ. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ని ఎట్లా దెబ్బకొట్టి ఆయన మీద ఎట్లా అవినీతి మరకలు వేయాలో అట్లా అవినీతి మరకలు వేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. దేశానికి విద్యావంతులు, ఇట్లాంటి చదువుకున్న వారు దేశంలో రాజకీయాలు చేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేసి యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవినీతి రహిత పాలనను సాగించాలని ఒక ఆలోచన చేసిండు. కానీ ఈ మతశక్తులు అడ్డుకున్నాయి ఆయనను. పాపం ఈ ఛాందస్తవాదులు, ఈ బత్తాయిలు, వీళ్ళంతా కలిసి ఆయన మీద అవినీతి మరకలు వేసిండు. అలా రూపాయి తిన్నది లేదు, రూపాయి పోయింది లేదు, అసలు ఆ పాలసీ ఇంప్లిమెంట్ కాలేదు, ఆ పాలసీ ప్రజల్లోకి రాలేదు, వాళ్ళు బార్ షాపులు పెట్టింది లేదు, వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది లేదు. కానీ ఆయనను తీసుకుపోయి ఏడాది పాటు జైలు వేసిండ్రు, ఆయనను అవినీతి పరుడుగా చిత్రీకరించిండ్రు. ఇక కేజ్రీవాల్ అంటే లిక్కర్ స్కామ్ అనే కాడికి తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఇట్లుంటే ఎవడన్నా ఒక్కడు చదువుకున్నోడు వస్తే మన దేశంలో మూర్ఖులంతా కలిసి, బత్తాయిలంతా కలిసి ఇట్లా బదనాన్ని చేస్తారు. చదువులేని మోడీ గారినేమో విశ్వగురు అంటాను, ఒక గ్రూప్ 1 ఆఫీసర్నేమో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడని లిక్కర్ కింగ్ అంటాను. ఇటువంటి భారతదేశం మోపాయింది, ఇటువంటి భారతదేశ ప్రజలు మోపాయిలు. భారతదేశంలో ఇటువంటి రాజకీయం నడుస్తాను. అది అవినీతి జరిగిందా లేదా తేల్చనే లేదు. ఆయనను ముప్పు తిప్పలు పెడతాను. ఓసారి ఆల్రెడీ కోర్టు కొట్టేసింది, అసలు ఆ పాలసీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, ఇంప్లిమెంట్ కాని పాలసీలో ఎట్లా అవినీతి జరిగింది అని అది కొట్టేసింది తమ్ముడు.